భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ అనపరెడ్డిపల్లి మండలంలో విస్తృత పర్యటన. పలు గ్రామాల్లో ఓదార్పులు మరియు శుభకార్యాల్లో పాల్గొన్నారు. పెంట్లం గ్రామంలో రాచకొండ రవి కుమార్తె నిత్య తాంబూలాల కార్యక్రమంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. పెద్దిరెడ్డిగూడెంలో కాకా వీరస్వామి వెంకటరమణ దంపతుల కుమారుడు నాగరాజు పవిత్రల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. పెద్దిరెడ్డిగూడెంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుంజా వీరమ్మ దిశ దిన కర్మలో పాల్గొని నివాళులర్పించారు. ఈరోజు మిడియం లక్ష్మి అనారోగ్యంతో మరణించగా ఆమె భౌతిక గాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనపరెడ్డిపల్లి మండలంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తండ్రి దిశ దిన కర్మలో పాల్గొని సంతాపం తెలియజేశారు. ఎర్రగొండ గ్రామంలో తాలూకాదార్ బంజర ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లతో పాటు గౌష్ పాషా అనే వ్యక్తి అగ్నికి ఆహుతి అయి మరణించగా సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ తన వంతు సహాయం అందజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయాలన్నీ కూడా త్వరగా అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు.